మిత్రులందరికీ తెలుగు తేనీయుల ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో వచ్చే వీడియోలు మీకు ఉపయోగకరమైనవనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 9వ తరగతి గద్య భాగంలో 5వ పాఠమైనటువంటి ఏ దేశమేగినా పాఠానికి సంబంధించిన 2వ భాగంలోకి ప్రవేశించాం. మొదటి భాగంలో వేటూరి సుందరరామూర్తి గారిచే రచించబడిన తెలుగు పాట, అదేవిధంగా పాఠ్యభాగ ఉద్దేశం, నేపథ్యాలను, యాత్రా చరిత్ర ప్రక్రియను, అలాగే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి గురించిన రచయిత పరిచయాన్ని గురించి తెలుసుకున్నాం. ఈరోజు 2వ భాగంలో పాఠ్యభాగాన్ని వివరించుకుందాం. పాఠ్యభాగంలోకి ప్రవేశించే ముందు పాఠ్యభాగ నేపథ్యం గురించి మరొకసారి తెలుసుకుందాం. శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వం తరఫున సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం, ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ భాగంలో మనం తెలుసుకుందాం. పాఠ్యభాగాన్ని చూడండి. భారత ప్రభుత్వం వారు సాంస్కృతిక పర్యటన కార్యక్రమంలో నన్ను ఒక యాత్రికురాలిగా ఎంచుకున్నట్లు తెలుపుతూ వ్రాసిన జాబు 1972 జూన్ నెల 1వ తేదీ నాడు నాకు చేరిన తరుణంలో ఒక్క నిమిషం పాటు ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలును కావటమే కాదు, ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడటమైనా రాని నేను ఈ పర్యటనకు అంగీకరించటమా మానటమా అనే అంశాన్ని తేల్చుకోలేకుండా చాలా కలగుండు పడ్డాను అని అంటున్నారు. ఈ భాగంలో సాంస్కృతిక పర్యటన అనే పదాన్ని చూడండి. సాంస్కృతిక పర్యటన అంటే ఒక ప్రదేశం యొక్క సంస్కృతిని గురించి తెలుసుకోవటానికి చేసే పర్యటన. అయితే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు భారతదేశం తరఫున వివిధ దేశాల యొక్క సంస్కృతిని పరిశీలించటం కోసం యాత్రకు బయలుదేరారు. ఈ యాత్రలో ఆమె పాల్గొంటున్నట్టుగా తెలియజేస్తూ ప్రభుత్వం వారు 1972 జూన్ 1వ తేదీ నాడు ఆమెకు ఒక జాబు రాశారట. జాబు అంటే లేఖ అని అర్థం. ఆ జాబు చేరిన తరుణంలో ఒక్క నిమిషం పాటు ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలయ్యిందట లక్ష్మీకాంతమ్మ గారు. తరుణం అంటే సమయం. ఆ జాబు వచ్చిన సమయంలో నిశ్చేష్టురాలు కావటం అంటే కదలిక లేక ఆశ్చర్యంతో ఆమె కదలలేని స్థితికి చేరుకుంది అని అర్థం. ఆమె ఇంగ్లీషు కూడా సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉందట. అయితే ఇంగ్లీష్ కూడా రాకుండా విదేశాల్లో ఏ విధంగా పర్యటించాలి, కాబట్టి ఈ పర్యటనను అంగీకరించాలా లేక తిరస్కరించాలా అనే అంశాన్ని తేల్చుకోలేకుండా చాలా కలగుండు పడ్డాను అని అంటుంది. కలగుండు పడటం అంటే గందరగోళానికి గురవటం అని అర్థం. తర్వాత పేరా చూడండి. కానీ ఉత్తర క్షణంలోనే ఒక విస్పష్టమైన భగవదాదేశం స్థిర సౌధామిని వలె నాలో భాషించి విదేశీ పర్యటనకు నన్ను అంగీకరింపజేసింది. ఉత్తర క్షణం అంటే ఆ మరుక్షణంలోనే విస్పష్టమైన భగవదాదేశం. విస్పష్టమైన అంటే అత్యంత స్పష్టమైనటువంటి భగవదాదేశం అంటే భగవంతుడే ఆదేశించినట్లుగా అనిపించిందట ఆమెకి. అలా స్థిర సౌధామిని వలె, సౌధామిని అంటే మెరుపుతీగ, స్థిర సౌధామిని అంటే తనకు స్పష్టంగా దేవుడి యొక్క రూపం మెరుపుతీగల మనసులో మెదిలి ఆమెని ఈ యాత్రకు బయలుదేరమని ఆదేశించినట్లుగా ఆమె భావించిందట. అలా ఆమె మనసులో అనిపించి విదేశ పర్యటనకు నన్ను అంగీకరింపజేసింది అని అంటుంది. అంటే దేవుని యొక్క ఆదేశమే నన్ను అంగీకరించేలా చేసింది అని చెప్తుంది. ఆ క్షణం ఎంతో పవిత్రమైనదని, ఆనాటి నా నిర్ణయం ప్రయోజనకరమైనదని నేను జీవితాంతం భావింపవలసిన శుభతరుణం అది. ఆ రోజు నేను యాత్రకు బయలుదేరాలని నిర్ణయం తీసుకోవటం ఎంతో ప్రయోజనకరమైందని నేను తర్వాత రోజుల్లో కూడా ఎన్నోసార్లు అనుకున్నాను అని అంటుంది. ఎందువల్లనంటే మనలను సర్వనాశనం చేసిన ఈ విదేశముల యందలి ఆచార వ్యవహారాలు ఎట్టివో, వారికి మన భారతీయ సంస్కృతిపై గల ఉద్దేశాలు ఎట్టివో
తెలుసుకొనవలెననే నా చిరకాల అభిప్రాయానికి ఆనాడు ఒక పరిష్కార రూపంగా ఆ పర్యటన నాకు పరమేశ్వరుడు ప్రాప్తింపజేసినాడనే తృప్త భావం నాలో ఒక క్షణకాలం తళుక్కున మెరిసింది. ఆ ఉద్దేశంతోనే నేను ఆ పర్యటనకు అంగీకరించాను అంటున్నారు. అంటే మన దేశ సంస్కృతిపై ప్రభావాన్ని చూపి సర్వనాశనం చేస్తున్నటువంటి విదేశీయుల సంస్కృతి ఏ విధంగా ఉందో, వారి యొక్క ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలని అనుకుందట. అలాగే వారికి భారతీయ సంస్కృతిపై ఎలాంటి ఉద్దేశం ఉందో కూడా తెలుసుకోవాలనుకుందట. అందుకనే పరమేశ్వరుడే నాకు ఈ అవకాశాన్ని కల్పించాడేమో అనుకొని ఆ పర్యటనకు ఆమె అంగీకరించారట. అనుకున్న కార్యక్రమం ప్రకారం 1972 ఆగస్టు 13వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ పాలం విమానాశ్రయంలో విమానం అధిరోహించి మాస్కో మీదుగా తూర్పు జర్మనీ రాజధాని నగరమైన బెర్లిన్కు జర్మనీ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు చేరుకున్నాను. ఇక్కడ కాలమానం అనే మాటను వింటున్నాం. కాలమానం అంటే భూమధ్య రేఖను ఆధారంగా చేసుకొని కాలాన్ని నిర్ధారించేటటువంటి కొలతను మనం కాలమానం అని అంటాం. అనుకున్న ప్రకారమే 1972 ఆగస్టు 13వ తేదీన ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు జర్మనీ కాలమానం ప్రకారం బెర్లిన్ నగరానికి చేరుకున్నారట. మన దేశ రాయబార కార్యాలయం నుండి శ్రీ దేశికర్, జర్మనీ ప్రభుత్వం నుండి కుమారి క్వీల్ నాకు స్వాగతం చెప్పటానికి బెర్లిన్ విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం నుండి నన్ను 37 అంతస్తుల హోటల్కు తీసుకొని వెళ్ళారు. ఆ హోటల్లో 24వ అంతస్తులో 7వ నెంబర్ రూమ్ నాకు ఇచ్చారు. మర్నాటి ఉదయం జర్మనీ ప్రభుత్వం వారి విద్యాశాఖ యందలి విదేశాంగ శాఖాధికారి మిస్టర్ మట్యోవ్ వారి పర్సనల్ అసిస్టెంట్ మిసెస్ ఆర్నాయిట్ నన్ను చూడటానికి వచ్చి నేను చూడగోరే ప్రదేశాలేవో తెలుసుకున్నారు. ఇక్కడ రాయబార కార్యాలయం అనే మాట వినబడుతుంది. రాయబార కార్యాలయం అంటే మన దేశం తరపున విదేశాలలో ఉండేటటువంటి రాయబారి యొక్క అధికారిక నివాసాన్ని రాయబార కార్యాలయం అని అంటారు. మన దేశం తరఫున విదేశాలలో ఉన్నటువంటి మన దేశానికి సంబంధించిన రాయబారులు దౌత్యాన్ని నడుపుతూ ఉంటారు. జర్మనీ సంస్కృత విద్యాభ్యాసానికి పెట్టింది పేరనే విషయం మన భారతదేశంలో చాలా వ్యాప్తిలో ఉండటం వలన నేను వారిని ప్రప్రథమముగా కోరిన కోరిక ఏమంటే జర్మనీ దేశంలోని సంస్కృత పండితులను చూడాలని నేను కాంక్షిస్తున్నానని, మహిళా సంఘాలకు వెళ్ళాలనే గాఢమైన కాంక్ష నాకు ఉన్నదని, జర్మనీ దేశ సంస్కృతిని చక్కగా తెలిపే పెద్దలతో నాకు పరిచయం కలిగించవలసినదని నేను వారిని కోరాను. వారు ఎంతో ఆదరంతో నా కార్యక్రమాన్ని రూపొందించి ఒక్క పూటలో దానికి తగిన ఏర్పాట్లన్నీ చేశారు. ఇక్కడ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు తనకు స్వాగతం పలకటానికి వచ్చినటువంటి వారితో 3 కోరికలను కోరిందట. అందులో మొదటి కోరిక ఏమిటంటే సంస్కృత పండితుల్ని చూడటం, రెండవ కోరిక ఏంటంటే మహిళా సంఘాలకు వెళ్ళటం, మూడవ కోరిక ఏంటంటే జర్మనీ దేశ సంస్కృతిని చక్కగా తెలిపే పెద్దలతో పరిచయాన్ని కలిగించమనటం. ఈ 3 కోరికలు కోరగానే ఆ వచ్చినటువంటి వ్యక్తులు అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ ఒక్క పూటలోనే పూర్తి చేశారట. ఆగస్టు 15వ తేదీ నాడు బెర్లిన్ నగరంలో జరిగిన భారత ప్రభుత్వ రజతోత్సవాలను కన్నుల విందుగా సందర్శించిన తరువాత ఆగస్టు 16వ తేదీ నుండే నా కార్యక్రమము నేను ఆశించిన విధంగా సంస్కృత పండితుడైన ప్రొఫెసర్ రూబెన్ మహాశయుని సందర్శనంతో ప్రారంభమైంది. అయితే ఇక్కడ భారత ప్రభుత్వ రజతోత్సవాలను కన్నుల విందుగా సందర్శించాను అని అంటున్నారు. రజతోత్సవాలు అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జర్మనీ దేశంలో జరిపినటువంటి వేడుకలనే మనం రజతోత్సవాలు అనే పేరుతో పిలుస్తున్నాం. 25 సంవత్సరాలకు జరిగే వేడుకను రజతోత్సవం
అని పిలుస్తాం. శ్రీ రూబెన్ పండితుడు మహాకవి కాళిదాసు రచనలన్నింటినీ అమూలాగ్రంగా అధ్యయనం చేసి ఆ మహాకవి కావ్యాలపై సాధికారికమైన విమర్శలను చేసి జర్మనీ భాషలో వేల పుటలు గల మహాగ్రంథాలను రచించిన మహామనీషి. ఈ రూబెన్ పండితుడు కాళిదాసు యొక్క రచనలన్నింటినీ ఆమూలాగ్రంగా అధ్యయనం చేశారట. ఆమూలాగ్రంగా అంటే మొదటి నుంచి చివరి దాకా, అంటే పూర్తిగా అని అర్థం. ఆ మహాకవి కావ్యాల మీద సద్విమర్శ కూడా చేశాడట. అంటే ఆ కావ్యాలలోని గుణదోషాల గురించి కూడా తెలియజేశాడట. అదేవిధంగా జర్మనీ భాషలో గొప్ప గ్రంథాలను కూడా రచించినటువంటి మహామనీషి ఆ రూబెన్ పండితుడు. మహామనీషి అంటే గొప్ప పండితుడు అని అర్థం. బెర్లిన్ మహానగరంలో ఒక మూల స్ప్రే నదీ తీర ప్రాంతంలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ వీధిలో 25వ నెంబరు ఇంటిలో రూబెన్ పండితుడు ఉన్నారు. ఆజానుబాహువై ఉన్నతమైన విగ్రహ స్ఫూర్తితో భారతీయ ఋషిసత్తముని జ్ఞప్తికి తెచ్చేలా ఉన్నాడు ఆ మహానుభావుడు. నా కారు వారి ఇంటి ముందు ఆగేటప్పటికీ రోడ్డు మీదకు వచ్చి ఎంతో సాదరంగా స్వాగతించారు. ఇక్కడ రూబెన్ పండితుని యొక్క రూప విశేషాల గురించి తెలియజేశాడు. అతను చూడటానికి ఆజానుబాహుడిలా ఉన్నాడట. ఆజానుబాహుడు అంటే పొడవైన బాహువులు కలిగినవాడు అని అర్థం. అదేవిధంగా చేతులు మోకాళ్ళ వరకు ఉన్నటువంటి వ్యక్తిని ఆజానుబాహుడు అని అంటారు. అదేవిధంగా ఉన్నతమైన విగ్రహ స్ఫూర్తితో కనిపిస్తున్నాడట. అంటే చూడగానే ఆకట్టుకునే రూపంతో భారతీయ ఋషిసత్తముని నెప్తికి తెచ్చేలా ఉన్నాడట. భారతీయ ఋషిసత్తముడు అంటే శ్రేష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటి భారతీయ ఋషులను గుర్తుకు తెచ్చేలా కనిపిస్తున్నాడట ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడు లక్ష్మీకాంతమ్మ గారు వారి ఇంటి ముందు కారులో ఆగేటప్పటికీ రోడ్డు మీదకి వచ్చి ఎంతో సాదరంగా ఆమెను ఇంటిలోకి ఆహ్వానించారట. ఇంటిలోకి వెళ్ళిన తరువాత వారు నన్ను వేసిన మొదటి ప్రశ్న ఇది. ఏమని ప్రశ్న అడిగారు? రాకెట్ గమనంతో అతి త్వరగా సోషలిస్టు సమాజ స్థాపనోద్దేశంతో ముందుకు దూసుకొని పోతూ ఉన్న మా యువతరానికి వేద నాగరికతను ఆదర్శంగా పెట్టుకున్న మీ భారతదేశం ఏం సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడకు పంపిందమ్మా అని. అంటే రాకెట్ వేగంతో దూసుకొని పోతున్నటువంటి సోషలిస్టు సమాజ స్థాపన ఉద్దేశంతో సాగిపోతున్నటువంటి ఆ దేశం యొక్క యువకులకి వేదాధ్యయనం చేస్తూ వేద జ్ఞానాన్ని ఆదర్శంగా తీసుకొని వేద సారాన్ని ఆచరణలో పెట్టాలనుకునేటటువంటి భారతదేశం నుంచి వచ్చిన నువ్వు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు అని లక్ష్మీకాంతమ్మ గారిని ప్రశ్నించాడట రూబెన్ మహాశయుడు. నేను వారి సూటి అయిన ప్రశ్నకు జవాబు చెప్పటానికి కొంచెం ఆలోచించే యత్నం చేసేలోపుగానే వారందుకొని, నన్ను ముందు కొంచెం చెప్పనీయండి. నేను మహాకవి కాళిదాసు రచనలను అధ్యయనం చేశాను. ఆ మహాకవి సృష్టించిన పాత్రలన్నీ ఎంతో ఉత్కృష్టమైనవి. ఉత్కృష్టమైనవి అంటే చాలా గొప్పవి అని అర్థం. ఉదాహరణకు శకుంతలను తీసుకోండి. ఆమె తనకు విధి విహితమైన గాంధర్వ విధిలో దుష్యంత మహారాజును అరణ్యంలో ఏకాంతంలో వివాహమాడింది. ఇక్కడ విధి విహితమైన అంటే విధిచే నిర్ణయించబడిన, గాంధర్వ విధి అంటే పెళ్లి కాబోతున్నటువంటి స్త్రీ పురుషులిద్దరూ పరస్పర అంగీకారంతో చేసుకునే వివాహాన్ని గాంధర్వ విధి అంటారు. దుష్యంత మహారాజును అరణ్యంలో ఏకాంతంలో వివాహమాడిందట. ఏకాంతంలో అంటే ఇంకెవరికీ తెలియకుండా కేవలం వారిద్దరూ మాత్రమే ఉన్న సమయంలో వివాహమాడింది. మహారాజైన దుష్యంతుడే దీనికి ప్రేరకుడు. దుష్యంతుడే వివాహానికి శకుంతలను ప్రేరేపించాడట. అయినా ఆయన తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆమె సంగతే ఎత్తుకొనలేదంటే గుర్తు తెచ్చుకోలేదు లేదా పట్టించుకోలేదు అని అర్థం. కొంతకాలం తరువాత తాతపాదుడైన కణ్వుడు తల్లి బిడ్డలను దుష్యంతుని వద్దకు పంపించాడు. కొంతకాలం తర్వాత తాతపాదుడు అంటే తాత లేదా తాత వంటి వాడు అని అర్థం.
అలాంటి కణ్వ మహర్షి శకుంతలతో పాటుగా తన బిడ్డను ఇచ్చి దుష్యంతుని వద్దకు పంపించాడు. రాజు ఆమెను ఇతఃపూర్వము ఏమీ ఎరుగనట్లే నటించాడు. ఇతఃపూర్వము అంటే ఇంతకు ముందెన్నడూ చూడనట్లుగా, ఆమె గురించి ఏమీ తెలియనట్లుగా నటించాడట. ఇప్పుడు మనం 157వ పేజీలో పాఠ్యభాగం ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న: జర్మనీలో సంస్కృత పండితులను చూడాలని రచయిత్రి ఎందుకు అనుకున్నారు? దీనికి సమాధానం: జర్మనీ దేశంలో సంస్కృత విద్యను అభ్యసించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అలాగే సంస్కృతానికి జర్మనీలో అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడ ఉన్న సంస్కృత పండితులను చూడాలని లక్ష్మీకాంతమ్మ గారు అనుకున్నారు. రెండవ ప్రశ్న: ప్రొఫెసర్ రూబెన్ ప్రత్యేకతలు ఏమిటి? దీనికి సమాధానం: ప్రొఫెసర్ రూబెన్ బెర్లిన్ నగరంలో నివసించేవారు. అతను ఆజానుబాహుడు, ఉన్నతమైన రూపాన్ని కలిగి భారతీయ ఋషులను గుర్తు చేసేలా ఉంటాడు. అలాగే రూబెన్ కాళిదాసు రచనలన్నింటినీ మొదటి నుండి చివరి దాకా చదివి సద్విమర్శ చేసి గొప్ప గ్రంథాలను రచించిన పండితుడు కూడా. ఆ అవినయాన్ని, ఆ ధన మదాంధత్వాన్ని శకుంతల ఏమాత్రమూ సహించలేదు. అవినయము అంటే వినయం లేకుండా ప్రవర్తించటం. శకుంతలతో దుష్యంతుడు వినయం లేకుండా ప్రవర్తించాడట. ఆ ధన మదాంధత్వం అంటున్నాడు. అంధత్వం అంటే గుడ్డితనం లేదా కళ్ళు మూసుకుపోయినటువంటి పరిస్థితి. ధన మదాంధత్వం అంటే ధనమదం, ధనము ఉందనే అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయట దుష్యంతుడికి. ఆ ధన మదాంధత్వాన్ని శకుంతల ఏమాత్రము సహించలేదట. రాజును గడ్డిపోచవలే తిరస్కరించి మారీచముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తన కుమారుడైన భరతుని సర్వదమనునిగా మార్చిందట. సర్వధమనుడు అంటే అన్నింటినీ కూడా అధీనంలోకి తెచ్చుకోగలిగిన వాడు, అన్నింటి మీద ఆధిపత్యం చెలాయించేటటువంటి వీరుడిగా భరతుడిని శకుంతల తీర్చిదిద్దిందట. అంతేకాదు ఆ మహారాజే మరలా పశ్చాత్తప్తుడై తనను స్వీకరించేటట్లు చేసింది. పశ్చాత్తప్తుడై అంటే చేసిన తప్పును తెలుసుకొని తానే ఆ తప్పును సరిదిద్దుకోవటానికి ప్రయత్నించటమే పశ్చాత్తాపాన్ని పొందటం. ఇలా పశ్చాత్తాపాన్ని పొంది శకుంతల వద్దకు వచ్చి తనను స్వీకరించేటట్లుగా చేసిందట. తన కుమారుని పేరిట భవిష్యత్తులో యుగ యుగాలకు చెరగని ప్రభావముద్రతో లోకాలకు శాంతి ధర్మాలను ప్రసాదించే ఒక మహాదేశం పెంపొంది విరాజిల్లడానికి తగిన విధంగా సర్వవీరుణ్ణిగా కొడుకును తీర్చిదిద్దిందట. అంటే తన కుమారుడంటే భరతుడు కదా, భరతుడి పేరు మీదుగా భారతదేశం ఏర్పడింది కదా. మరి అంతటి గొప్ప వ్యక్తిత్వం, వీరత్వం కలిగినటువంటి భరతుడి పేరు మీదుగా ఒక దేశం ఏర్పడే అంత గొప్ప వీరత్వాన్ని కలిగినటువంటి వ్యక్తిగా భరతుణ్ణి తీర్చిదిద్దిందట. ఇంకా భారతదేశం గురించి ఇక్కడ ఒక మాట అంటున్నాడు. లోకాలకు శాంతి ధర్మాలను ప్రసాదించే ఒక మహాదేశం అంటున్నాడు. అంటే శాంతి, ధర్మం అనే రెండు విషయాలను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేశం, అలాగే వాటి యొక్క మూలాలపై నడుస్తున్నటువంటి దేశంగా ఉన్నటువంటి భారతదేశం భరతుడు అనే శకుంతల యొక్క కుమారుడి పేరు మీదుగా ఏర్పడిందని మనకు తెలియజేస్తున్నాడు. అట్లాగే భారతీయ సాహిత్యంలోని సీతాసాధ్వి, ద్రౌపది మున్నగు స్త్రీలందరూ స్వీయ త్యాగంతో లోకహితాన్ని సాధించిన మహిళామణులు. సీతాసాధ్వి అంటున్నాడు. సాధ్వి అంటే పతివ్రత అని అర్థం. సీతాసాధ్వి అలాగే ద్రౌపది మున్నగు స్త్రీలందరూ స్వీయ త్యాగంతో అంటే వారి జీవితాలను వారే స్వయంగా త్యాగం చేశారు లోకం కోసం అని అర్థం. ఇది మీ భారతీయ సంస్కృతి అందలి పరమోదార రమణీయ కథ అని అంటున్నాడు. పరహ్
ప్లస్ ఉదార. పరః అంటే ఇతరుల కోసం త్యాగం చేసేటటువంటి, ఉదార అంటే గొప్ప ఉదారమైనటువంటి ఆ గుణంలో ఉన్న, రమణీయకత అంటే సౌందర్యం అని అర్థం. మా పాశ్చాత్య వాంగ్మయంలో ఇట్లాంటి త్యాగ సౌందర్యం కనబడదు. పాశ్చాత్య వాంగ్మయం అంటే పాశ్చాత్య దేశాలకు సంబంధించిన సాహిత్యంలో ఇట్లాంటి త్యాగ సౌందర్యం కనబడదు. త్యాగ సౌందర్యం అంటే త్యాగము వలన సౌందర్యాన్ని సృష్టించటం అనేది కనబడదు. అంటే పాశ్చాత్య వాంగ్మయంలోని పాత్రలు ఈ విధంగా త్యాగాన్ని ప్రదర్శించి తద్వారా వచ్చే సౌందర్యం వారి యొక్క సాహిత్యంలో కనబడదట. స్వార్థ భోగ విలాసయుతమైన మా యువతరానికి నేను ఈ విధంగా మీ భారతీయ సంస్కృతిని గూర్చి తెలుపుతూ నాకు తోచిన సాహిత్య సేవ చేస్తూ ఉన్నాను. తను వారి యొక్క యువత గురించి ఒక మాట అంటున్నాడు. వారంతా స్వార్థ భోగ విలాసయుతమైన యువకులట. స్వార్థంతో కూడి భోగ విలాసయుతమైన అంటే భోగాలు విలాసాల చుట్టూ తిరుగుతున్నటువంటి యువతట. అటువంటి యువతకు భారతీయ సంస్కృతిని గురించి తెలుపుతూ సాహిత్య సేవ చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు. అని 2 గంటలు మన భారతీయ సాహిత్యంపై ఎంతో ఉన్నత భావంతో ప్రసంగించారు. వారి ప్రసంగం వింటూ ఉన్నంతసేపు నేను ఏ లోకంలో ఉన్నానో మరచిపోయాను. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టగానే మన భారతీయ సంస్కృతిని గూర్చి ఇంత ఉన్నతమైన ప్రశంస వినటంతో నాకు ఒళ్ళు పులకరించిపోయింది. ఆయనకు ఎన్నో జోతలర్పించి నేను బసకు తిరిగి వచ్చాను. జోతలు అంటే నమస్కారాలు లేదా అంజలులు అర్పించి బసకు తిరిగి వచ్చాడట. బస అంటే తాత్కాలికంగా నివసించటానికి ఏర్పాటు చేసుకున్న నివాసాన్ని బస అంటాం. ఆ బసకు తిరిగి వచ్చాడట. తరువాత సంస్కృత వాంగ్మయంలో చారిత్రక పరిశోధన చేస్తూ ఉన్న శ్రీమతి రిచల్ పండితురాలిని చూశాను. ఆమె శ్రీ రూబెన్ పండితుని శిష్యురాలు. సంస్కృత వాంగ్మయం అంటే సంస్కృత సాహిత్యంలో చారిత్రక పరిశోధన అంటే ఆ సాహిత్యంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన అంశాల గురించి పరిశోధన చేస్తూ ఉందట రిచల్ పండితురాలు. ఆమె ఎవరో కాదు, ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి రూబెన్ పండితుని యొక్క శిష్యురాలట. 15 ఏండ్లు సంస్కృత పాళీ భాషల్లో అధ్యయనం చేసింది. సంస్కృత భాషలో అలాగే పాళీ భాషలలో అధ్యయనం చేసిందట. సంస్కృతం దేవభాష అని మనందరికీ తెలుసు. అంటే దేవతలచే ఉపయోగించబడిన భాష. అందుకే దీనిని దేవనాగరి లిపి అని కూడా అంటుంటాం. అదేవిధంగా పాళీ భాషలో కూడా ఆమె అధ్యయనం చేసిందట. పాళీ భాష అంటే పాళీ అంటే పవిత్ర గ్రంథం అని అర్థం. బుద్ధుడు నివసించిన కాలంలో ఈ పాళీ భాషని భారతీయులు ఉపయోగించటం జరిగిందట. ఇది ఇండో ఆరియన్ నాగరికత తరువాత భారతదేశంలో వచ్చినటువంటి భాషా భేదం. ఈ విధంగా ఆమె సంస్కృత పాళీ భాషలలో అధ్యయనం చేసింది. ప్రపంచంలో కల్లా తలమానికమనదగిన ఉత్తమ చరిత్ర సంస్కృతి హిందూ దేశమందు విలసిల్లి ఉన్నదని ఆ విషయమై పరిశోధన మొదలుపెట్టింది. ప్రపంచంలో కల్లా తలమానికమనదగిన ఉత్తమ చరిత్ర సంస్కృతి హిందూ దేశంలో ఉందట. ఇది ఆమె భావన. తలమానికమనదగిన అంటే తలమానికము అంటే తలపై ఉంచుకోదగిన రత్నము అని అర్థం. అంటే సర్వశ్రేష్టమైనది అని అర్థం. సర్వశ్రేష్టమైనటువంటి ఉత్తమ చరిత్ర సంస్కృతి హిందూ దేశంలో విలసిల్లి ఉన్నాయని ఆమె భావన. అందుకే ఆమె హిందూ దేశంలో చరిత్ర సంస్కృతి గురించి పరిశోధన మొదలుపెట్టింది. ఆమెకు రామాయణ భారతాలపై ఎంతో గొప్ప అభిప్రాయం ఉంది. తరువాత ప్రసిద్ధ రచయిత్రి అయిన రూత్ కాప్టును బెర్లిన్ యూనివర్సిటీలో
ప్రస్తుతం ఓరియంటల్ డిపార్ట్మెంటులో ప్రొఫెసర్ అయిన శ్రీ హూబర్ పండితుని నేను కలుసుకున్నాను. జర్మనీ భాషపై వారికెంత గౌరవ ప్రపత్తులున్నవో సంస్కృత భాషపై మన భారత రామాయణములపై వారికంత గొప్ప గౌరవభావం ఉండటం చూసినప్పుడు నాకెంతో సంతోషం కలగటమే కాదు, ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది. అంటే పైన చెప్పినటువంటి రూత్ కాప్టుక్ కానీ, అదేవిధంగా ప్రొఫెసర్ శ్రీ హూబర్ పండితుడికి కానీ వారి సొంత భాష అయినటువంటి జర్మన్ భాషపై ఎటువంటి గౌరవం ఉందో, ఎటువంటి ఆదరం ఉందో, అలాగే మన భారతం పట్ల, రామాయణం పట్ల కూడా అంతే గౌరవభావం ఉండటం చూసి ఎంతగానో సంతోషించిందట, అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపోయిందట లక్ష్మీకాంతమ్మ గారు. అంతేకాక తన ధార్మిక సంస్కృతిచే విశ్వానికే పూజ్యభావంతో ఆదరణీయమైన స్థానాన్ని సంపాదించిన మన సంస్కృత భాష ఎడల నాకెంతో భక్తిభావం కలిగింది అంటుంది. ధార్మిక సంస్కృతి అంటే ధర్మాన్ని ఆచరించే సంస్కృతిని సంస్కృత భాష వ్యాప్తి చేసిందట. అటువంటి సంస్కృత భాష పట్ల తనకెంతో భక్తిభావం కలిగిందట. ప్రొఫెసర్ హూబర్ పండితులు భారత రామాయణాది ప్రధాన గ్రంథాలెన్నో అనేక పాశ్చాత్య భాషలలోనికి అనువదింపబడ్డాయని ఎంతో గౌరవభావంతో చెప్పారట. పాశ్చాత్య భాషలు అంటే విదేశీ భాషలు అని అర్థం. విదేశీ భాషలైనటువంటి ఎన్నో భాషల్లోకి మన రామాయణం, భారతం వంటి ఇతిహాసాలు అనువదింపబడ్డాయని ఆయన ఎంతో గౌరవంగా చెప్పాడట. అంతేకాక ఎంతోమంది జర్మనులు సంస్కృతం, బెంగాలీ, హిందీ, తమిళ భాషల్లో పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ భాషల్లోని ఉత్తమ గ్రంథాలెన్నో జర్మను భాషలోకి అనువదింపబడినాయి కూడా. భారతీయ సాహిత్యం అంటే ఆదరం లేని భారతీయులు ఈ విషయాలు తెలుసుకోవటం ఎంతో అవసరం అంటున్నారు లక్ష్మీకాంతమ్మ గారు. అంటే జర్మన్ దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది భారతీయ భాషల పట్ల, భారతీయ గ్రంథాల పట్ల ఆదరభావాన్ని చూపిస్తుంటే భారతీయులు మాత్రం అందుకు భిన్నంగా వీటిని ఆదరించటం లేదట. వారంతా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని ఆమె యొక్క భావన. తర్వాత మేము హాల్ నగరంలో నివసిస్తూ ఉన్న ప్రొఫెసర్ మోడే గారిని చూడటానికి వెళ్ళాము. శ్రీ మోడే పండితుడు ఒక గొప్ప విశ్వసాహిత్యవేత్త అంటే ప్రపంచం మొత్తానికి పరిచయం ఉన్నటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి సాహితీవేత్త అని అర్థం. విశేషించి భారతీయ తత్వశాస్త్రాభిమాని. తత్వశాస్త్రం అంటే తత్వము అంటే స్వభావము లేదా పరమాత్మ యొక్క స్వరూపము అని అర్థం. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేసే శాస్త్రమే తత్వశాస్త్రము. ఈ మోడే పండితుడు తత్వశాస్త్రాభిమానట. వారి ఇల్లు ఒక గొప్ప గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో అన్ని భారతీయ గ్రంథాలే. భారతీయ శిల్ప, చిత్ర, నాట్య, సంగీత, సాహిత్యాది వివిధ కళలపై ఎన్నో గ్రంథాలు వారి దగ్గర ఉన్నాయి. వేదాంగములు, మన శాస్త్ర పురాణేతిహాసములు, బౌద్ధ వాంగ్మయం లెక్కలేనన్ని సంపుటాలు మహాపండితుని మందిర గ్రంథాలయంలో స్థానం కల్పించుకున్నాయి. వేదాంగాలు అని అంటున్నాడు. వేదాలు అంటే మనందరికీ తెలుసు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. వేదాంగాలు అంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, నిరుక్తం, కల్పం, ఇవి వేదాంగాలు. వీటితో పాటు మన శాస్త్రాలు, పురాణేతిహాసాలు అన్నీ కూడా వారి యొక్క గ్రంథాలయంలో ఉన్నాయట. అదేవిధంగా బౌద్ధ వాంగ్మయం కూడా అంటే బౌద్ధ సాహిత్యం కూడా వారి యొక్క గ్రంథాలయంలో స్థానాన్ని సంపాదించుకుందట.
రవీంద్రుని వ్రాతప్రతులను, మ్యాక్స్ ముల్లర్ వ్రాతప్రతులను ఎంతో గౌరవంతో ఆయన భద్రపరుచుకున్నారు. రవీంద్రుని వ్రాతప్రతులు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి రచనలు. అదేవిధంగా మ్యాక్స్ ముల్లర్ వ్రాతప్రతులను అంటే మ్యాక్స్ ముల్లర్ గారిచే రచించబడినటువంటి రచనలను ఆయన భద్రపరుచుకున్నారట. భారతదేశంలో వివిధ దేశ భాషా సాహిత్యముల తీరుతెన్నులు ఆయనకు తెలిసినంత మనకు తెలియదేమో. ఇప్పుడు 158వ పేజీలో పాఠ్యభాగం ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, సమసమాజ స్థాపన అంటే ఏమిటి? దీనికి సమాధానం, సమాజంలో ధనికులు పేదలు అనే భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అనే భావనను ప్రజలందరిలో కలిగించటమే సమసమాజ స్థాపన. అదేవిధంగా ప్రభుత్వ ఫలాలను ప్రజలందరూ సమానంగా అనుభవించేలా అవకాశాన్ని కల్పించే సమాజమే సమసమాజం. రెండవ ప్రశ్న, కాళిదాసు రచనల్లో ప్రత్యేకత ఏమిటి? దీనికి సమాధానం, కాళిదాసు రచనల్లో కనిపించే పాత్రలు ఎంతో గొప్పగా తీర్చిదిద్దబడినవి. శకుంతల, దుష్యంతుల పాత్రలే దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. దుష్యంతుడు శకుంతలను నిరాకరించినా అధైర్యపడకుండా తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపాన్ని పొంది తిరిగి తనను స్వీకరించేలా చేసుకుంది శకుంతల. భరతుని పాత్ర కూడా ఉన్నత భావాలతో తీర్చిదిద్దబడింది. ఆశ్చర్యమేమంటే మనకు తెలుగు సాహిత్యాన్ని గూర్చి ఆయన సేకరించినన్ని ఆంగ్ల వ్యాసములు మనం సేకరించలేము. కొన్ని పత్రికల పేర్లు కూడా మనకు తెలియవంటే అత్యుక్తి కాదు. అత్యుక్తి అంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఆయన తన పేరును మోదా అనిన్ని, తన నగరాన్ని శాల అనిన్ని పిలవమన్నారు. అంటే అతని పేరు మోదా అని, తను నివసించే నగరాన్ని శాల అని పిలవమని చెప్పారట. ప్రొఫెసర్ మోదా మహాశయునితోడి పరిచయం నాకు జీవిత సార్థక్యాన్ని చేకూర్చే ఒక మహావరప్రసాదం. సార్థక్యం అంటే ప్రయోజనం అని అర్థం. అంటే మోదా పండితుని గారితో పరిచయం తన జీవితానికే గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చిందని లక్ష్మీకాంతమ్మ గారి యొక్క భావన. నా పర్యటన యొక్క ప్రయోజన సారం మోదా మహాశయుని దర్శనం అంటే అతిశయోక్తి కాదు. తర్వాత స్ప్రే నదిలో బెర్లిన్ నగరాన్ని చుట్టి రావటానికి నౌకా విహారం బయలుదేరాము. ఆ నౌకలో సరిగ్గా మా ఆసనాలకు ఎదురు ఆసనంపై హంగరీలోని బుడాపెస్ట్ యూనివర్సిటీలో ఓరియంటల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్న డాక్టర్ క్లారా అనేవారు కూర్చొని ఉన్నారు. వారితో ప్రసంగించే భాగ్యం మాకు కలగటం చాలా భాగ్యం అనుకోవాలి. ఆయన మన భారతీయ వేద పురాణేతిహాసాలపై పరిశోధన చేస్తూ ఉన్న మహానుభావుడు. ఆయనకు భారతీయ సాహిత్యంపై, భగవద్గీతపై గల గౌరవాధరాలు వర్ణింపశక్యం కానివి. ఆయన తండ్రి గారికి కూడా భారతీయ తత్వశాస్త్రంపై ఎంతో గౌరవం ఉంది. చిత్రమేమంటే ఆయన తండ్రి తన భార్య పేరును రత్న అని మార్చేసుకున్నారు. డాక్టర్ క్లారా తన భార్య పేరును పద్మ అని మార్చుకున్నారు. అంతతో ఊరుకోక శ్రీ క్లారా తన కుమార్తెకు అమృత అని పేరు పెట్టారు. ఇదంతా చూస్తుంటే వారికి భారతీయ మూలాల పట్ల ఎంత గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బెర్లిన్ నుండి చెకోస్లోవేకియాకి వెళ్ళాము. అక్కడ ఎన్నో గ్రంథాలయాలను, ఎన్నో మ్యూజియంలను చూచాము. ఎన్నో ఓరియంటల్ డిపార్ట్మెంట్లను కూడా చూచాము. ఎక్కడకు వెళ్ళినా ముఖ్యంగా భారత భాగవత, రామాయణ, భగవద్గీతల అనువాద గ్రంథాలు కొల్లలుగా ఉండటం చూచి విస్తుపోయాను. కొల్లలు అంటే అధిక సంఖ్యలో ఉండటం చూసి విస్తుపోయాను అంటే ఆశ్చర్యపోయాను అని అంటున్నారు ఆమె. ఐరోపియా దేశాల విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ అతి ప్రాచీనమైన ప్రాహా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ డిపార్ట్మెంటు చూడటానికి వెళ్ళాము.
అక్కడ 25 నుండి 30 మంది విద్యార్థులు హిందీ, సంస్కృత భాషలలో అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఆ డిపార్ట్మెంటు డైరెక్టర్ అయిన మిస్టర్ కాసా పండితుడు 'లుకింగ్ టువర్డ్స్ ఇండియా' అనే గ్రంథాన్ని వ్రాశాడు. అందులోని మొదటి పేరాలో తత్వశాస్త్రం, సమ్యగ్ విజ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, భగవద్విశ్వాసము మొదలైన మహా విషయములచే తక్కిన ప్రపంచ దేశస్థులంతా ఎట్లా ఆకర్షితులైనది, భారతీయ సంస్కృతి ఎంతగా విశ్వశ్రేయస్కరమైనది వివరించి చెప్పారు. అంటే ఆ కాసా పండితుడు 'లుకింగ్ టువర్డ్స్ ఇండియా' అనే గ్రంథాన్ని రాసినప్పుడు అందులోని మొదటి పేరాలో ఏ ఏ విషయాల గురించి రాశాడు? ఒకటి తత్వశాస్త్రం గురించి రాశాడట. తరువాత సమ్యగ్ విజ్ఞానము అనే అంశం గురించి రాశాడట. సమ్యగ్ విజ్ఞానము అంటే శాస్త్రీయంగా వస్తువు యొక్క తత్వాన్ని సహేతుకంగా తెలిపే జ్ఞానం అని అర్థం. ఆధ్యాత్మిక చింతన గురించి రాశాడట. భగవద్విశ్వాసం గురించి రాశాడట. అంటే భగవంతుని పట్ల ఎటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారో రాశారట. మొదలైన మహా విషయాలన్నీ కూడా తక్కిన ప్రపంచం మొత్తం చేత ఆకర్షించబడ్డాయట. భారతీయ సంస్కృతి ఎంతగా విశ్వశ్రేయస్కరమైనది ఆ పేజీలో వివరించి చెప్పారట. విశ్వశ్రేయస్కరమైనది అంటే ప్రపంచం మొత్తానికి అనే కాకుండా ఈ విశ్వం మొత్తానికి ఎంతో శ్రేయస్సును కలిగించేది భారతీయ సంస్కృతి అని తను ఆ పుస్తకంలో మొదటి పేజీలో రాసుకున్నాడట. భగవద్గీతకు 6 నుండి 7 వ్యాఖ్యానాలు వారి భాషలో వెలువడినట్లు చెప్పారు. భారతీయ యోగాసన వివరాలు తెలిపే గ్రంథాలకు అక్కడ హెచ్చు విలువ ఉన్నది. అంటే మన యోగాసనాలను తెలిపే గ్రంథాలకు అక్కడ గొప్ప విలువ, ప్రాధాన్యత ఉంది అని భావం. తర్వాత రష్యాలోని విల్నూస్ నగర వాస్తవ్యులైన సర్ ఎడ్వర్డ్ దాస్ అనే లిథువేనియా మహాకవిని సందర్శించడానికి మేము వెళ్ళాము. ఆయన మన జవహర్లాల్ అవార్డు గ్రహీత. అంటే ఈ అవార్డు భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేయబడినటువంటి అంతర్జాతీయ అవార్డు. ఈ అవార్డు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఐకమత్యాన్ని, అవగాహనను, స్నేహభావాన్ని పెంపొందించడానికి కృషి చేసిన వారికి ఇచ్చేటటువంటి అవార్డు. ఈ అవార్డును పైన చెప్పినటువంటి సర్ ఎడ్వర్డ్ దాస్ గారు అందుకున్నారట. ఆయన లిథువేనియా భాషలో మాయినో రామా, మాయినో ఇండిష్కి అనే కావ్యాన్ని వ్రాసిన మహాకవట. నేను సంస్కృత కవయిత్రినని తెలుసుకొని నాకు బెల్ట్ ఆఫ్ పోయిట్స్ అని వ్యవహరింపబడే ఒక బెల్టును బహుకరించి మా దేశానికి వచ్చిన సంస్కృత రచయిత్రిని ఈ మాత్రమైనా సత్కరించలేకపోతే అది మా దేశానికే తలవంపు అని అన్నారట. ఇప్పుడు 159వ పేజీలో పాఠ్యభాగం ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న: హిందూ దేశంపై రిచల్ పండితుని అభిప్రాయం ఏమిటి? దీనికి సమాధానం: రూబేన్ పండితుని శిష్యురాలైనటువంటి రిచల్ కూడా గొప్ప పండితురాలు. ప్రపంచంలోనే గొప్ప చరిత్ర, సంస్కృతి భారతదేశంలో ఉన్నాయని భావించి వాటి గురించి పరిశోధనలు కూడా చేసింది. సంస్కృత భాష, పాళీ భాషలను బాగా నేర్చుకొని అందులో పరిశోధనలను కొనసాగించింది. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల పట్ల సదభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. అలాగే రెండవ ప్రశ్న: ప్రొఫెసర్ హూబర్ వెల్లడించిన విషయాలేమిటి? దీనికి సమాధానం: ప్రొఫెసర్ హూబర్ బెర్లిన్ యూనివర్సిటీలో ఓరియంటల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. భారత ఇతిహాసమైనటువంటి రామాయణం పాశ్చాత్య భాషల్లోకి అనువదించబడిందని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారితో తెలిపింది. జర్మనీలో ఎంతోమంది భారతీయ భాషలైనటువంటి సంస్కృతం, హిందీ, బెంగాలీ, తమిళ భాషలపై పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపింది. అక్కడే విల్నూస్ విశ్వవిద్యాలయంలోని ఇండాలజీ ప్రొఫెసర్ మీరోనస్ దగ్గరకు వెళ్ళాము. ఆయనకు సంస్కృతం, హిందీ వచ్చును. ఆ భాషలను అక్కడ కొందరు స్త్రీలకు ఆయన నేర్పుతూ ఉన్నారు. వారికి భారతీయ సాహిత్యం అంటే ప్రగాఢమైన అభిమానమట.
అంటే గొప్ప అభిమానం ఉందట. వారంతా మన సాహిత్యాన్ని గురించి అడిగి తెలుసుకొని ఎంతో ఆనందించారట. నేను సంస్కృత కవయిత్రినని తెలుసుకొని ప్రొఫెసర్ మిరోనన్స్ లేచి వినమ్రంగా నమస్కరించారు. ఐరోపాలో చెక్, స్లావ్ భాషలు సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటాయి. అంతకంటే లిథువేనియా భాష సంస్కృతానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈశ్వరుని నిజతత్వాన్ని చెప్పే ఉపనిషత్తులు గల సంస్కృత భాషకు మా భాష దగ్గరగా ఉండటం మా అదృష్టమని వారు అంటుంటే నేను మన దేవభాషకు ఎన్నో జోతలర్పించాను. తరువాత నేను కెనడాలో ఉద్యోగం చేస్తూ ఉన్న మా అబ్బాయి రాజరాజ నరేంద్రుని దగ్గరకు వెళ్ళాలని మాస్కో నుండి మాంట్రియల్కు వెళ్ళాను. దీనితో భారత ప్రభుత్వం వారి సాంస్కృతిక పర్యటన కార్యక్రమం ముగిసి నా స్వంత పర్యటన ప్రారంభమైందని అనవచ్చు. ఇంతటితో పాఠ్యభాగం పూర్తయింది. తరువాత భాగంలో ఈ పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ని ఇవ్వగలను. ధన్యవాదాలు.